ఫైనల్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయితే అయిపోయింది. నిజంగా చెప్పండి ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మీకు నచ్చిందా? సరే రోమన్ రైన్స్ రిటర్న్ జరగలేదు. సో, అది పక్కన పెడితే మ్యాచెస్ నచ్చినాయా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఈరోజు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ స్టార్టింగ్‌లోనే మన రేండీ ఆర్టన్ వర్సెస్ డ్రూ మెక్‌ఇంటైర్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, రేండీ సైడ్ మన జెల్లీ రోల్ వచ్చినారు. అండ్ డ్రూ మెక్‌ఇంటైర్ సైడ్ మన లోగన్ పాల్ వచ్చినారన్నమాట. సో, మ్యాచ్ బానే ఉంది. మరీ అంతగా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం లేదు మ్యాచ్‌లో. నార్మల్‌గానే వెళ్ళింది ఈ మ్యాచ్. సో, మ్యాచ్‌లో ఫైట్ చేస్తూ ఉంటారు మన రేండీ, మన డ్రూ అండ్ ఒక టైంలో మన లోగన్ పాల్ రేండీ ఆర్టన్‌కి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. అంటే రింగ్ ఎక్కి ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు మన రేండీ ఆర్టన్‌కి. అండ్ అంతలోనే అక్కడికి మన జెల్లీ రోల్ వస్తారు. జెల్లీ రోల్ వచ్చి మన లోగన్ పాల్‌తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ లోగన్ పాల్‌గా మన జెల్లీ రోల్ పైన చెయ్యేస్తారన్నమాట. మాటి మాటికి చెయ్యేసి నూకేస్తారు. అండ్ జెల్లీ రోల్‌కి కోపం వచ్చేస్తది. ఆ కోపంలో జెల్లీ రోల్ లోగన్ పాల్‌ని నూకేస్తారు. లోగన్ పాల్ కింద పడిపోతారు. అండ్ డ్రూ మెక్‌ఇంటైర్ ఇది కొంచెం షాకింగ్‌గా చూస్తారన్నమాట. అండ్ డ్రూ మెక్‌ఇంటైర్ అయితే డిస్ట్రాక్ట్ అయిపోతారు జెల్లీ రోల్‌ని చూసి. సో, జెల్లీ రోల్ కూడా చెయ్యి చూపిస్తాడు డ్రూ మెక్‌ఇంటైర్‌కి. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన రేండీ ఆర్టన్ ఆర్‌కేఓ కొడతారు డ్రూ మెక్‌ఇంటైర్‌కి. ఇంకేముంది కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన రేండీ ఆర్టన్ విన్ అవుతారు. సో, ఇక్కడ షాకింగ్ ఏందంటే ఒక ఆర్‌కేఓకే మన డ్రూ మెక్‌ఇంటైర్ ఔట్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత అసలైన కథ స్టార్ట్ అయిందన్నమాట. సో, మళ్ళీ మన రేండీ ఆర్టన్ పైన లోగన్ పాల్ అటాక్ చేయనీకి వస్తారు. సో, లోగన్ పాల్ రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ జెల్లీ రోల్ చూస్తారన్నమాట. అంటే వెళ్ళాలా వద్దా అన్నట్టుగా చూస్తాడు. అండ్ ఫైనల్‌గా జెల్లీ రోల్ రింగ్‌లోకొచ్చి లోగన్ పాల్‌ని నూకేస్తారన్నమాట. ఒకటే దెబ్బతో నూకి పడేస్తాడు మన జెల్లీ రోల్ లోగన్ పాల్‌ని. అండ్ లోగన్ పాల్ కిందికెళ్ళిపోతారిగ. అండ్ మన జెల్లీ రోల్ ఏమో అంటే మన రేండీ ఆర్టన్‌ని చెక్ చేస్తూ ఉంటారు. లోగన్ పాల్ అటాక్ చేసిండు కదా! బానే ఉన్నాడా అన్నట్టుగా చెక్ చేస్తాడు. ఇక అంతలోనే డ్రూ మెక్‌ఇంటైర్ వచ్చి ఒక సాలిడ్ క్లెయిమోర్ కొడతారు మన జెల్లీ రోల్‌కి. అండ్ ఇక దాని తర్వాత మన డ్రూ మెక్‌ఇంటైర్ రింగ్ బయటకెళ్తారు. అండ్ అప్పుడు మన నికోలస్ వాళ్ళందరూ రిఫరీస్ వచ్చి వాళ్ళందరిని వేరు చేస్తారన్నమాట. అండ్ జెల్లీ రోల్ అయితే రింగ్‌లో పడిపోయి ఉంటారు. అండ్ దాని తర్వాత కొంసేపటికి వాళ్ళిద్దరిని చూపిస్తారు. అంటే మన రేండీ ఆర్టన్‌ని, జెల్లీ రోల్‌ని చూపిస్తారు. అండ్ వీళ్ళు కూడా డ్రూ మెక్‌ఇంటైర్ అండ్ మన లోగన్ పాల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు మన నికోలస్‌తో. సో, కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపిస్తారు. సో, మన జెల్లీ రోల్ అండ్ రేండీ ఆర్టన్‌కి ఇంటర్వ్యూ జరిగేటప్పుడు చెప్తారన్నమాట. సో, వాళ్ళు మన పైన అటాక్ చేసినారు. అంటే అండర్ ఎస్టిమేట్ చేసినారు. సో, మనం రివెంజ్ తీసుకుందామని మన రేండీ ఆర్టన్, జెల్లీ రోల్ మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో, పర్ఫెక్ట్ టైము సమ్మర్ స్లామ్. సమ్మర్ స్లామ్‌లో మనం ఫైట్ చేయబోతున్నాం. మనం మన రివెంజ్‌ని తీసుకుంటామని రేండీ ఆర్టన్ చెప్తారు. ఒక నేమ్‌ని కూడా ఫార్మ్ చేస్తారన్నమాట. ఆర్‌కే రోల్ అని. సో, మన రేండీ ఆర్టన్ ఈ టీమ్‌కి పేరు పెట్టేసినారు ఆర్‌కే రోల్. సో, ఇప్పుడు అఫీషియల్ అయిపోయిందన్నమాట. ఈ సమ్మర్ స్లామ్‌లో రేండీ ఆర్టన్, జెల్లీ రోల్ వర్సెస్ డ్రూ మెక్‌ఇంటైర్, లోగన్ పాల్ మధ్య టాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. అఫీషియల్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి క్రౌడ్‌లో ఇయో స్కైని, రియా రిప్లీని చూపిస్తారు. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్‌ని కూడా చూపిస్తారన్నమాట. సో, జేడ్ కార్గిల్‌ని చూపించగానే వెనకాల నుండి నయోమి వచ్చి జేడ్ కార్గిల్ పైన అటాక్ చేస్తది. అండ్ వీళ్ళ మధ్య ఒక బ్రాల్ అయితే జరిగిందన్నమాట. నికోలస్ వాళ్ళందరూ వస్తారు. అయినా సరే వీళ్ళ మధ్య బ్రాల్ ఆగదు. ఇక అంతలోనే మన నికోలస్ ఒకటి అనౌన్స్ చేస్తారన్నమాట. సో, మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ రావాలి. సో, నేను ఆ స్పెషల్ గెస్ట్ రెఫరీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అని అంటారన్నమాట. అంతలోనే అక్కడికి బియాంకా బెలర్ వస్తది. సో, రేపు మనకి ఎవల్యూషన్ ఉంది కదా! నయోమికి అండ్ జేడ్ కార్గిల్‌కి మ్యాచ్ ఉంది. సో, ఈ మ్యాచ్‌లో స్పెషల్ గెస్ట్ రెఫరీగా మన బియాంకా బెలర్ వర్క్ చేస్తదన్నమాట. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి జిమీ ఊసో వర్సెస్ సోలో సికోవా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, నిజంగా ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో టాలా టోంగా ఇంటరప్ట్ చేస్తారు. జిమీ ఊసో పైన అటాక్ చేస్తారు. అయినా సరే జిమీ ఊసో ఫైట్ బ్యాక్ చేస్తారు. టాలా టోంగా పైన అటాక్ చేస్తారు. అండ్ మన జిమీ ఊసో మాక్సిమం ట్రై చేసినారు. అంటే లాస్ట్ వరకు పోరన్నారు. సో, వాళ్ళందరితో ఫైట్ చేసినారన్నమాట. అండ్ లాస్ట్‌లో ఏమైతదంటే వాళ్ళు ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారన్నమాట మన సోలో. సోలో సికోవా జిమీ ఊసోకి రోల్ అప్ చేస్తారు. అండ్ వెనకాల నుండి టాలా టోంగా అంటే కిక్ ఔట్ చేయనీయకుండా అంటే జిమ్మీని కిక్ ఔట్ చేయనీయకుండా సోలో సికోవాకి కాలు అడ్డం పెడతాడన్నమాట. సో, రెఫరీ దాన్ని చూడదు. సో, కిక్ ఔట్ చేయలేకపోతాడు మన జిమీ ఊసో. సో, ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవా విన్ అవుతాడు. సో, ఇప్పుడు స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ సోలో సికోవా అన్నమాట. అండ్ జిమీ ఊసో చాలా చాలా షాక్ అవుతాడు. అండ్ జిమీ ఊసో ఓడిపోయిన వెంటనే ఇక మన రెఫరీకి అడుగుతాడన్నమాట. సో, వాళ్ళు చీట్ చేసినా ఎందుకు ఇలా చేసినావు అన్నట్టుగా అడుగుతారన్నమాట. సో, ఇక అంతలోనే వాళ్ళ టీమ్ మెంబర్స్ రింగ్‌లోకి వచ్చేస్తారు. మన జిమీ ఊసో పైన అటాక్ చేస్తారన్నమాట. మన సోలో సికోవా ఒక సమాన్ స్పైక్ కొడతాడు. అండ్ కొట్టిన తర్వాత ఇక వెంటనే మన జాకబ్ ఫటు వస్తాడన్నమాట.
సో జాకబ్ ఫటు వచ్చిన వెంటనే జేసీ పైన అండ్ టాంగా లోవా పైన అటాక్ చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరు కింద పడిపోతారు. అండ్ దాని తర్వాత మన జాకబ్ ఫటుకి అండ్ టాలా టోంగాకి ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య చిన్న బ్రాల్ జరుగుతది. సో ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ మన జాకబ్ ఫటుదే ఉంటదనమాట. అండ్ టాలా టోంగా రింగ్ బయట పడిపోతారు. సో ఇంకేముంది ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ జిమ్మీ ఊసో మన జాకబ్ ఫటుని చూసి కొంచెం హ్యాపీ అవుతాడనమాట. సో ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య మ్యాచ్ జరిగిందనమాట. సో ఈ మ్యాచ్ మనం ఎంతగానో ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ చాలా అంటే చాలా బుగ్గని చేసిందని చెప్పాలి ఈ మ్యాచ్. సో మ్యాచ్ కొంచెం వరకు బానే ఉంది. బట్ ఎండింగ్ విషయానికొస్తే సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయిందనమాట. నీలో ప్రాబ్లమ్ చూపిచ్చినారు. సో మన సెత్ రాలిన్స్‌కి మోకాల్లో ప్రాబ్లమ్ చూపిచ్చినారు. అండ్ కార్నర్‌లో పడిపోతారు మన సెత్ రాలిన్స్. పాల్ హేమన్ డాక్టర్ వచ్చి మాట్లాడతారనమాట సెత్ రాలిన్స్‌తో. అండ్ సెత్ రాలిన్స్ కూడా వాళ్ళకి చెప్తారు ఇంజ్యూరీ అయిందన్నట్టుగా. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ ఓకే అవుతారు, లేస్తారు. అండ్ కొంచెం అటాక్ చేసి బీఎఫ్టీ కనెక్ట్ చేస్తారనమాట ఎలియా నైట్. సో ఇంకేముంది ఈ మ్యాచ్‌లో క్లీన్‌గా మన సెత్ రాలిన్స్‌ని ఓడిస్తాడు ఎలియా నైట్. సో ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి రియల్ ఇంజ్యూరా? లేదంటే అంటే ఇదొక స్టోరీ లైన్ ఇంజ్యూరా? అండ్ ఇప్పుడు ఎలియా నైట్‌కి విన్ దొరకకపోతే మళ్ళీ ఎలియా నైట్ సెత్ రాలిన్స్ వెంటనే పడతాడని ఈ టైప్‌లో చూపించినారు. ఎలియా నైట్‌కి విన్ వస్తే సో ఎలియా నైట్ మళ్ళొకసారి సెత్ రాలిన్స్ వెంట పడడు. తన దారి తను చూసుకుంటాడు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ యాంగిల్ చూపిస్తున్నారు కాబట్టి సో పెద్ద ఫరక్ కూడా పడదు. సెత్ రాలిన్స్ క్లీన్‌గా ఓడిపోలేదు. ఇంజ్యూరీ ప్రాబ్లమ్‌తో ఉన్నాడని ఈ టైప్‌లో ఉంటదని మేబీ ఇలా బుక్ చేసినారు అనిపిస్తుంది. బట్ ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. సెత్ రాలిన్స్‌కి రియల్ ఇంజ్యూరీయా? లేదంటే అంటే ఒక స్టోరీ లైన్ ఇంజ్యూరీ అనేది ఇంకా ఏది తెలియదు. బట్ చిన్న ఇంజ్యూరీ అయితే మంచిగుంటది. అది స్టోరీ లైన్ అయినా సరే, ఏదైనా సరే. సో ఇక్కడితో మ్యాచ్ ఎండ్ అయిపోయింది. మరీ ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఈ మ్యాచ్ లేదన్నమాట. సో స్టార్టింగ్‌లో ఫైట్ బానే చేసినారు. బట్ ఎండింగ్‌కొచ్చేసరికి మొత్తం గడిబిడి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇగ మనకి గుంతర్ వర్సెస్ గోల్డ్‌బర్గ్ మ్యాచ్ ఫర్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో గోల్డ్‌బర్గ్ బానే ఫైట్ చేసిండు. అంటే కొంచెం టఫ్ ఫైటే ఇచ్చిండు. అండ్ మెయిన్ నాకు డిసప్పాయింట్ ఎక్కడ అనిపించిందంటే మనోడు గోల్డ్‌బర్గ్ స్పియర్ గుంతర్‌కి ఇయ్యక బ్యారిగేడ్స్‌కి ఇచ్చిండు. అండ్ మళ్ళొకసారి గుంతర్‌కి ఇయ్యక రెఫరీకి ఇచ్చిండు. సో ఈ స్క్రిప్ట్ అనేది నాకు నచ్చలేదు. అంటే ఒక ఐకాన్ రెజ్లర్ సో అలా వేస్ట్ చేయడం, స్పియర్స్‌ని వేస్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అండ్ ఫైనల్‌గా మన గుంతర్ అటాక్ చేస్తాడన్నమాట. గోల్డ్‌బర్గ్ పైన అప్పర్ హ్యాండ్ సాధిస్తాడు. అండ్ రెఫరీకి స్పియర్ ఇచ్చిన తర్వాత రెఫరీ పడిపోతాడు. ఇక గుంతర్ ఆడేసుకుంటారు మన గోల్డ్‌బర్గ్‌ని. అంటే మన గోల్డ్‌బర్గ్ ఇంజ్యూరీ అయింది కదా మోకాళ్ళు. అంటే ఆ మోకాలుకున్న పట్టీ తీసేస్తాడు. దానిపైన అటాక్ చేస్తాడు. అండ్ వాళ్ళ కొడుకు దగ్గరికెళ్తాడు. కొడుకు దగ్గరికెళ్ళి ఆర్గ్యూ చేస్తాడు. కొడుకు పైన చెయ్యేస్తాడన్నమాట. అండ్ వాళ్ళ కొడుకు అటాక్ చేద్దామని చూస్తారు. అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారు. అండ్ ఫర్దర్‌గా మళ్ళీ గుంతర్ రింగ్‌లోకెళ్తాడు. రింగ్‌లోకెళ్ళగానే గోల్డ్‌బర్గ్ ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ ఇక రెఫరీ కొంచెం లేట్‌గా వస్తాడన్నమాట. లేట్‌గా వచ్చి కవర్ చేసి పిన్ కౌంట్ చేసే వరకు మన గుంతర్ కిక్ ఔట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఇంకేముంది స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేస్తాడు. ఖతం మ్యాచ్ ఎండ్. ఈ మ్యాచ్‌లో గుంతరే విన్ అవుతాడు. సో ఈ విధంగా చూపించినారు. సో ఇక్కడితో ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయింది. మన గుంతర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏందంటే ఇంకా ఏదో ఉంది, సర్ప్రైజ్ ఉందన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక యాడ్‌ని ప్లే చేపించింది. యాడ్‌ని ప్లే చేపించిన తర్వాత అంటే వి రైట్ బ్యాక్ అని చెప్పిందనమాట. మళ్ళీ ఇంకా షో ఉంది అయిపోలేదని చెప్పింది. అండ్ దాని తర్వాత షో వచ్చిందనమాట. మన గోల్డ్‌బర్గ్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు. సో మన గోల్డ్‌బర్గ్ స్పీచ్ ఇస్తాడన్నమాట. అంటే నేను మీ అందరికీ థాంక్స్ చెప్పలేను. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను. అండ్ నేను ఈ మ్యాచ్‌లో ఓడిపోయినాను. అయినా సరే మీరు నాకు సపోర్ట్ చేసినారు. అది చాలు నాకు. మీరు లేకపోతే నేను లేను అన్నట్టుగా మన గోల్డ్‌బర్గ్ స్పీచ్ ఇస్తారనమాట. అండ్ ఈ స్పీచ్ కూడా ఫుల్‌గా ఇవ్వరు. అంటే మన గోల్డ్‌బర్గ్ స్టిల్ ఇంకా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంతలోనే షో కట్ చేసేసినారు.